పశ్చిమ మధ్య బంగాళాఖాతం వాయువ్య బంగాళాఖాతాన్ని ఆనుకొని ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరాలను ఆనుకొని అల్పపీడనం ఏర్పడింది. దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. మరోవైపు రుతుపవన ద్రోణి తూర్పు బంగాళాఖాతం వరకు విస్తరించి ఉంది. ఈ నేపథ్యంలో ఏపీలో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అమరావతి విభాగం వెల్లడించింది. అల్లూరి జిల్లా, పార్వతీపురం, అనకాపల్లి, కాకినాడ జిల్లాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కోస్తా తీరం వెంబడి మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం వాయువ్య బంగాళాఖాతాన్ని ఆనుకొని ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరాలను ఆనుకొని అల్పపీడనం ఏర్పడింది. దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. మరోవైపు రుతుపవన ద్రోణి తూర్పు బంగాళాఖాతం వరకు విస్తరించి ఉంది. ఈ నేపథ్యంలో ఏపీలో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అమరావతి విభాగం వెల్లడించింది. అల్లూరి జిల్లా, పార్వతీపురం, అనకాపల్లి, కాకినాడ జిల్లాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కోస్తా తీరం వెంబడి మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. అల్పపీడనం అది ప్రస్తుతం అది నిన్నటి రోజున వెస్ట్ సెంట్రల్ అండ్ అడ్జాయిన్ నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ ఏర్పడిన అల్పపీడనం అది ప్రస్తుతం ఈరోజు ఉదయానికి సెంట్రల్ అండ్ అడ్జాయిన్ నార్త్ బే ఆఫ్ బెంగాల్ వద్ద నెలకొని ఉంది. అది స్లోలీ నార్త్ వర్డ్స్ ట్రావెల్ చేస్తూ 9th సెప్టెంబర్కి నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ అండ్ దానికి దగ్గరలో ఉన్నటువంటి గ్యాంజెటిక్ వెస్ట్ బెంగాల్ అండ్ ఒరిస్సా అండ్ బంగ్లాదేశ్ కోస్ట్కి సమీపాన్ని చేరుకుంటూ అది వాయుగుండంగా బలపడేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనం గుర్తిస్తున్నాం. అవి ముఖ్యంగా భారీ వర్షాలు అయితే అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, అనకాపల్లి, కాకినాడ ఈ జిల్లాలకు అయితే భారీ వర్ష సూచన ఉన్నట్టుగా చెప్తున్నాం. అలాగే రేపటి రోజు కూడా మరికొన్ని జిల్లాలకి ఏలూరు, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, శ్రీకాకుళం ఈ జిల్లాలకు కూడా భారీ వర్షం వచ్చే ఛాన్సెస్ ఉన్నట్టు చెప్తున్నాం. అలాగే నెక్స్ట్ కమింగ్ 3 to 4 డేస్లో కొన్ని జిల్లాలకైతే భారీ నుంచి అతి భారీ వర్షం కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం